లబ్బీపేట్ మసీదులో 24వ సంవత్సరంలో హజ్కి వెళ్ళిన హాజీలందరూ కలిసి ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకొని ఈ రోజున రాష్ట్రంలో వివిధ నగరాల నుంచి వివిధ చోట్ల నుంచి వచ్చారు ఇక్కడికి. ప్రెస్ వారితో విన్నపం ఏంటంటే, మేము 24లో హజ్కి వెళ్ళినాము. ఆ హజ్కి వెళ్ళిన సమయంలో మేము 70,000 ప్రభుత్వం ఎక్కువ కట్టాము. ఆ డబ్బులు సబ్సిడీ ద్వారా ఇస్తారని చెప్పి ప్రభుత్వం వారు మాకు ఇవ్వలేదు. ఆ గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో కూడా 80,000 ఇచ్చారు. కానీ మాకు ఇస్తారని చెప్పి ఇవ్వలేదు. మేము గన్నవరం నుంచి 722 మంది వెళ్ళాము. మాకు రావాల్సింది 9,40,80,000 అని చెప్పి హజ్ కమిటీ ద్వారా మాకు ఒక లెటర్ ద్వారా పంపించారు. కానీ ఈరోజు కూడా రాలేదు. మేము మంత్రి గారిని కలిసాము, ముఖ్యమంత్రి పేషికి పంపించాము, మరియు లోకేష్ గారికి పంపించాము, మరి మత్స్యపట్నం మినిస్టర్ గారితో మాట్లాడాము. వివిధ చోట్ల మేము ఈ స్పందనలో దరఖాస్తు చేశాము. కానీ ఈరోజు వరకు కూడా దానికి సంబంధించింది ఆదేశాలు మాకు రాలేదు. ఎప్పుడు అడిగినా సరే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటున్నారు. కాబట్టి మా యొక్క విన్నపాన్ని, మా హాజీల యొక్క అందరి విన్నపాన్ని మీరు గౌరవిస్తారని చెప్పి, మరి ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మొన్న 75 మందికి ₹1,00,000 ఇచ్చారు. రేపు 26లో కూడా ₹1,00,000 ఇస్తారని చెప్పారు. అలాగే మాకు కూడా మాకు రావాల్సిన డబ్బుని మీరు పెద్ద మనసు చేసుకొని మీరు 1,00,000 ఇస్తారో లేదా 60,000, 30,000 చొప్పున ఇస్తారో అది మీ నిర్ణయం. కాబట్టి మాకు వెంటనే మాకు రావాల్సిన ఈ సబ్సిడీని రిలీజ్ చేస్తారని చెప్పి మేము మా హాజీలందరి తరఫు నుంచి కోరుతున్నాను. అంటే గత ప్రభుత్వం అంటే జగన్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన డబ్బులు ఎందుకు నాయి? జగన్ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ అని చెప్పి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆపారు. గత ప్రభుత్వం వెళ్తూ 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వెళ్ళామని చెప్పి గౌస్రాజం గారు హజ్ కమిటీ చైర్మన్ గారు చెప్పి ఉన్నారు. ఆ మాటను కూడా అడిగాము. అడిగితే ఇప్పుడు ఏం చేశారు, అలా కాదు 722 మందికి ఇస్తాము, 9,40,80,000 రూపాయలు అది ఇవ్వాలి మీకు అని చెప్పి మాకు చెప్పి ఉన్నారు. దానికి సంబంధించిన పత్రాలన్నీ మేము ఉన్నాం. మేము హజ్ కమిటీలో వెళ్ళి హజ్ కమిటీ చైర్మన్ గారిని హసన్ బాషా గారిని అడిగాం. ఫారూక్ గారిని అసెంబ్లీకి వెళ్ళి వారిని కలిసి మాట్లాడాం. అలాగే మరి సెక్రటరీని, మరి చీఫ్ సెక్రటరీని కూడా అడిగాము. మరి స్పందనలో మొన్న మా నాగూరు గారు వెళ్ళి సీఎం గారికి డైరెక్ట్గా ఇచ్చారు. అలాగే ప్రతి చోట ఇవ్వడమే కానీ మాకు అక్కడి నుంచి సమాధానం రావట్లేదు. కాబట్టి మా యొక్క ఈ విన్నపాన్ని మన్నించి, మా యొక్క కోరిని మన్నించి ప్రభుత్వం వారు వెంటనే మాకు రావాల్సిన సబ్సిడీని రిలీజ్ చేస్తారని చెప్పి మేము అందరి తరఫున కోరుతున్నాం. నమస్కారం. మా సమస్య ఏంటంటే అండి, 2024లో హజ్ యాత్రకి వెళ్ళిన బృందం ఇప్పుడు మీ ముందు మాట్లాడుతుంది. మా సమస్య ఏంటంటే, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హాజీలకు 60,000 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తామని చెప్పినారు. కొంతమందికి 30,000 ఇస్తామని చెప్పినారు. అది ఎప్పుడు 3 లక్షల పైబడి ఆదాయం ఉన్న వాళ్ళకి 30,000, 3 లక్షల లోపల ఆదాయం ఉన్నవారికి 60,000 చొప్పున ఇస్తామని చెప్పినారు. అయితే అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ జీవో పాస్ అయిన జీవో కూడా అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైల్ అనేది ఆగిపోయి ఉన్నది. 2 సంవత్సరాల నుంచి అనేక విధాలుగా అనేక మంది కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా సీఎం గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, అలాగే మంత్రి గారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లడం జరిగింది. అయినా కూడా 2024లో ఇవ్వాల్సిన సబ్సిడీ అమౌంట్ ఇంకా హాజీలకు ఇవ్వలేదు. 2025లో ₹1,00,000 చెప్పిన ప్రభుత్వం వారికి ఇచ్చేసింది. 26లో కూడా ఇంకా వెళ్ళకపోయినా వారికి ఇస్తామని హామీ ఇచ్చింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. అయినా కూడా 2024లో ఇవ్వాల్సిన హాజీలకు మాత్రం ఇంకా అమౌంట్ అనేది రిలీజ్ చేయలేదు. మాకు దీని గురించి న్యాయం చేయాలని చెప్పి సీఎం గారికి వినతి పత్రం చేస్తున్నాము. నా పేరు షేక్ నాగూర్ అండి. నేను 2024లో గన్నవరం నుంచి హజ్కి వెళ్ళాను. వెళ్ళేటప్పుడేమో జగన్ గారి ప్రభుత్వం ఉంది, వచ్చేటప్పుడేమో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఉన్నారు. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా ఫారూక్ గారు వచ్చారు. మాకు ₹1,00,000 ఇస్తానని అక్కడే వాగ్దానం చేశారు. మాకు గుల్కుష్ చేశారు, మాకు పూలదండలు వేశారు, మమ్మల్ని చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. మేము చాలా సంతోషపడ్డాము ₹1,00,000 ఇస్తారనేసరికి. తర్వాత మాకు ఆ డబ్బులు రాకపోయేసరికి మేము హజ్ ఆఫీసులోకి కూడా వెళ్ళి విషయం విన్నవించాము. అయినా అది అంతగా మరి ముందుకు జారలేదు. తర్వాత మేము వెళ్ళి కలిసాము ఫారూక్ గారిని. కలిస్తే మీ డబ్బులు వస్తాయి, మీరేం భయపడబాకండి, ఇచ్చే బాధ్యత నాదని చెప్పారు. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలిసాము. వారు కూడా వస్తాయండి, అంతా అయిపోయింది, సీఎం గారు సంతకం పెడతామే అని చెప్పారు. తర్వాత ఇలా మేము తిరుగుతూనే ఉన్నాం, కానీ మాకు బాగా లేట్ అయిపోయిందండి. మొన్నెళ్ళి కూడా సీఎం గారిని కలిసాము, వినతి పత్రం ఇచ్చాము, తప్పకుండా చేద్దామని మాట ఇచ్చారండి.
ఆ విషయం మీదే మేమందరం ఇక్కడ హాజీలను కలిసాము, ప్రెస్ మీట్ పెట్టాము. ఆ విషయంలో మాకు తొందరగా చొరవ చూసి మాకు ఇవ్వాల్సిన హాజీలకి సబ్సిడీ తప్పకుండా ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మేము 2024లో హజ్కి వెళ్ళి ఉన్నాము. గన్నవరం నుండి ఎంబార్క్మెంట్ పాయింట్ అప్పుడు ఎవరికి లేదు, అది కొత్తగా పెట్టాలంటే మీకు ఎక్సెస్ బోల్డ్ అంత అమౌంట్ అవుద్ది కాబట్టి ఇక్కడ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నానని చెప్పి ఆ రోజున జగన్ గారు చెప్పి మా అందరికి ప్రోత్సాహం ఇచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు ఎంతో చాలా తక్కువ రేటుకి వెళ్తున్నా కానీ ఎక్కువైనా పర్వాలేదు, మనం అమరావతి దగ్గరలో ఉన్నాము, మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత మన స్టేట్ నుంచి మనం వెళ్ళాలనే ఒక దృఢ నిశ్చయంతో మరియు గవర్నమెంట్కి మేము సహకారం కోసం మేము అందరం కలిసి గన్నవరం నుండి వెళ్ళడానికి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో అందరూ బయలుదేరాము. మేము వెళ్ళేటప్పటికి గవర్నమెంట్ గారు ప్రభుత్వం ఉంది, మీకు సబ్సిడీ అమౌంట్ ఇమీడియట్లీగా వేస్తాము, మీరు హజ్కి వెళ్ళక ముందే మీ అమౌంట్లో పడిపోద్ది అన్నారు. ఈలోపు ఏమైందంటే అక్కడ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ అమౌంట్ ఆగిపోయిందని తెలిసింది మాకు. కానీ తిరిగి మేము అక్కడికి వెళ్ళి హజ్కి వెళ్ళి మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రార్థన కూడా చేసాము, ఆయన గవర్నమెంట్ రావాలని చెప్పి. తీరా మేము వచ్చిన తర్వాత చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ కానీ వీళ్ళు కానీ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ వాళ్ళు వాగ్దానం కూడాను జగన్ 60,000 అంటే మేము ₹1,00,000 ఇస్తాము, మీకేం ప్రాబ్లం లేదు, మీ ఇమీడియట్లీగా రిలీజ్ చేస్తాము అని చెప్పి వాళ్ళు ఎంతో ఉందాగా చెప్పారు. దానికి ఎంతో సంతోషపడ్డాము. ఈ అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఏమి కాదు. గవర్నమెంట్ ఈ రోజున చేస్తున్నటువంటి సబ్సిడీల్లో చూసుకుంటే అందరికీ ఇచ్చే ఉచితాల్లో ఇది చాలా తక్కువ అమౌంట్. సో కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఆదుకుంటుంది. మాలో పాటు వెళ్ళిన వాళ్ళు అందరూ చాలామంది పేదలు ఉన్నారు. సో 4.4 lakhsతో వెళ్ళాము మేము. హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళకి 3.2 lakhs అయింది. పోనీ గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి ఎంతో ఆశతో వెళ్ళాము మేము. కానీ ఈ రోజు వరకు కూడా దానికి స్పందన లేదు. మేము ఎన్నో వినతులు గవర్నమెంట్కి విన్నవించుకున్నాము. మినిస్టర్ గారిని కలిసాము, ప్లస్ ఫారూక్ మినిస్టర్ గారిని కలిసాము. మరియు మా లోకల్ ప్రభుత్వం విలీనం వల్ల ఇబ్బందులు వస్తాయా? అది గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి హాజీను ఎంతో పుణ్యం కోసం వెళ్తారే తప్ప మాకు ఏ పార్టీ గొడవలతోనూ ఉండదు. మాకు అది మేమందరం దేశమంతా సస్యశ్యామలతో ఉండాలి, అందరూ ఐక్యమత్యం ఉండాలని చెప్పి ఎంతో ప్రార్థన చేశాము మేము ఆ రోజున. సో అందువల్ల మేము ఎంతో ఉత్సాహంతో కూడా తిరిగి వచ్చాము. కొత్త గవర్నమెంట్, కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఎంతో ఇదిగా ఆదుకుంటుందని చెప్పి. కానీ 24వ సంవత్సరం వెళ్ళిన వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా 25వ సంవత్సరం వెళ్ళి వచ్చిన వాళ్ళకి ₹1,00,000 ఇచ్చారు. ప్లస్ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ నుంచి వెళ్ళారు, వాళ్ళకి 3.2 lakhs ఎంత అయింది, మళ్ళీ ₹1,00,000 ఇచ్చేసింది గవర్నమెంట్. సో 2.2 lakhsలోనే వెళ్ళి వచ్చేసారు వాళ్ళు. 700 మంది వెళ్ళి వచ్చాము మేము. 720 మందికి గన్నవరం నుంచి వెళ్ళాము మేము. సో అందువలన గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. 2026లో కూడా మీకు 1 lakh ఇచ్చేస్తామని చెప్పి ప్రామిస్ కూడా చేశారు. సో 24 ఇల్లు వచ్చిన వాళ్ళ యొక్క ప్రార్థన కూడా ఎంతో గొప్పది. అది మేము మీ గురించి కూడా గవర్నమెంట్ గురించే ఎంతో ప్రార్థన చేసాము. అదే ఓటు వేసాము. ప్లస్ అక్కడ గవర్నమెంట్ అది రావాలి. మాకు ఎవరైతే మా ముస్లిమ్స్ కోసం తపన పడి మమ్మల్ని వెన్నంటుండి మమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటారో ఆ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాము. దేవుడి దయ వలన అదే గవర్నమెంట్ వచ్చింది. కానీ మా సమస్య మాత్రం తీరలేదు. కాబట్టి దయచేసి మాకు ఆ సమస్య తీర్చి మాకు రావాల్సినటువంటి అమౌంట్ని దయచేసి ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వం చేస్తున్న వైఫల్యం గురించి మేము ముందు పెట్టాలి. ఎందుకంటే హాజీలు అంటే మక్కాకి వెళ్ళి ఒకసారి మక్కాకి వెళ్తే జీవితంలో హజ్కి వెళ్తారు. ఆ హజ్కి వెళ్ళే దాంట్లో కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి మీకు తెలియడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపుగా ₹60,000 సబ్సిడీ ఇస్తామని చెప్పి ₹60,000 ఇస్తామని చెప్పి ₹83,000 చొప్పున ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. డబ్బులు అకౌంట్లో కూడా రావడం జరిగింది. మళ్ళీ 24లో వెళ్ళే వాళ్ళు కూడా అలాగే ఇస్తామని చెప్తే ఆ జీవో శాంక్షన్ అయింది. ఎలక్షన్ వచ్చింది. గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ₹1,00,000 ఇస్తామని చెప్పారు, హాజీలకి ఆదుకుంటామని చెప్పారు. ఇప్పుడు దాకా ఆ డబ్బులు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఊరుకునే ఆ గవర్నమెంట్ పాస్ చేసింది, మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఇవ్వట్లేదు. అది ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్తో సమస్య ఇది మైనార్టీల సమస్య. ఇది ఏం సమస్య అనేది మీరే ఒకసారి గుర్తు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం చెప్తున్నా. దాదాపుగా ఆల్రెడీ 9,800 కోట్లు మైనార్టీ సంక్షేమం అని బడ్జెట్ కేటాయించారు గవర్నమెంట్లో.
ఏది ఆ బడ్జెట్? ఎక్కడ ఖర్చు పెడుతున్నారు బడ్జెట్? ఇక్కడ హాజీలకి 60,000 జీవోలు డైరెక్ట్గా జీవో శాంక్షన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళకి హాజీలకి అని కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి హాజీలకి వెళ్ళే వాళ్ళకి 60,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ యొక్క సబ్జెక్ట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎందుకంటే దాదాపుగా 10,000 కోట్లు సంక్షేమ డబ్బులు కేటాయించారు. కానీ ఏ డబ్బులు కూడా ఇవాళ ఊరుకొనే మాటలు చెప్పే ప్రభుత్వం అయిపోయింది, పనుల్లో లేదు. మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం, ఏదైతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి హాజీలు, తెలంగాణ నుంచి కాదు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హజ్ కమిటీ చైర్మన్, ఆనాడు డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, ఏదైతే మైనార్టీ నాయకులు ఉన్నారో ఎంతో కష్టపడి ఇక్కడ నుంచి రిజర్వేషన్ రావడం జరిగింది. ఢిల్లీ 2 సార్లు తిరిగి ఇక్కడ పాయింట్ పెట్టడం జరిగింది. ఆ పాయింట్ పెట్టడంలో కూడా మేము సక్సెస్ అయ్యాం. కానీ ఈ గవర్నమెంట్ ఆ పాయింట్ పెట్టాం, ఇక్కడ ఒక వెబిలేషన్, ఒక అవగాహన కార్యక్రమం కూడా పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి, గన్నవరం నుంచి, విజయవాడ నుంచి హాజీలు వెళ్ళొచ్చు అని చెప్తే హాజీలు అప్లికేషన్లు పెట్టుకుంటారు. కానీ వీళ్ళు ఏం పెట్టలేదు. పెడితే డబ్బులు ఇవ్వాలని చెప్పి అది కూడా వాళ్ళు అవగాహన కార్యక్రమం కూడా పెట్టలేదు. అంటే చేస్తున్న మోసాలు ఇక్కడ దాదాపుగా మొన్న 19 కోట్ల రూపాయలు 23 కోట్ల రూపాయలు హజ్ కమిటీ ఫండ్ ఉంది. మొన్న వైసీపీ వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తే దాదాపుగా హజ్ కమిటీ డబ్బుల్లో నుంచి తీసి 72 మందికి ఇచ్చారు 60,000. దానికి జీవో ఉంది, ఇవ్వట్లేదు. జీవో ఇవ్వకుండా హజ్ కమిటీ డబ్బుల నుంచి తీసి ఇచ్చారు. అంటే 720 మందికి జీవో ఉంది. దాదాపుగా ఇక్కడ జీవో రాసి ఉంది క్లియర్గా, జీవో అంతా ఉంది. జీవో తీశారు, గవర్నమెంట్ తీశారు. ఆంధ్ర రాష్ట్రం ఇది, విజయవాడ కాదు. ఆంధ్ర రాష్ట్రం నుంచి హాజీలకి 60,000 రూపాయలు ఇస్తామని ఇచ్చారండి. ఎందుకు ఇవ్వట్లేదు? అంటే 24లో జీవో శాంక్షన్ అయిందని ఇవ్వట్లేదా? లేకపోతే ఏంటి? దీనికి సమాధానం చెప్పాలని ఈ కూటమి ప్రభుత్వం తెలియజేసుకున్నా. మరి రానున్న కాలంలో గవర్నమెంట్కి ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ హాజీలందరూ ఇక్కడ వచ్చారు, ఏదైతే మీరు 25 ఇస్తున్నారు అంటున్నారు, అదైతే మాకు కూడా తెలియదు. కానీ 24లో జీవోలు ఉన్నాయి, ముందు అవి క్లియర్ చేయండి. దాదాపుగా 23 కోట్లు ఆల్రెడీ హజ్ కమిటీ డబ్బులు ఉన్నాయి, దాంట్లో నుంచి డబ్బులు వాడేస్తున్నారు. అసలు డబ్బులు ఎక్కడ పోతున్నాయని అర్థం కావట్లేదు. మైనార్టీలకి సంక్షేమంగా పని చేస్తూ ఉన్నారు. ఒక్క పని చేశామని చెప్పండి, ఒక్క పని చేయట్లేదు. వక్బోర్డ్ ఆస్తులు అంజుమన్లో దాదాపుగా గుంటూరు అంజుమన్లో దాదాపు 23 ఎకరాలు దాదాపుగా వేరే వాళ్ళకి అందజేయడంలో ఏదో పెవిటీకరణ చేస్తానని చూస్తున్నారు. అలాంటి పనులు చేస్తానని ఉంది. కానీ హాజీలకి ఏదైతే వాగ్దానం ఇచ్చి మీరు గద్దెం ఎక్కారో, ఏదైతే వాగ్దానం ఇచ్చి మీరు రోడ్డు మీద ఇవాళ తిరిగి మీరు ఓట్లు వేయించుకున్నారో, ఇవాళ హాజీలు ఇవాళ నిలదీస్తున్నారు. ఇవాళ వీళ్ళ తరపు నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా ఇవాళ మీకు డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఏదైతే హాజీలకి డబ్బులు రావాలో ఆ డబ్బులన్నీ తొందరగా ఇవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటాం. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 720 మంది వెళ్ళామండి. అంతకు మునుపు ఎంబార్కేషన్ పాయింట్ హైదరాబాదే ఉండేది. మన ఆంధ్ర వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళం. కానీ విజయవాడ నుంచి వెళ్తే మనకి సబ్సిడీ అమౌంట్ ఇస్తున్నారు. ఫ్లైట్ టికెట్ డిఫరెన్స్ వస్తుంది, 70,000 డిఫరెన్స్ వస్తుందండి విజయవాడకి హైదరాబాద్కి. ఆ రకంగా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి మేము విజయవాడ నుంచి వెళ్ళాం. కానీ 2023లో 80,000 ఇచ్చారు, 2024లో 60,000, 3 లక్షల పైన లోపు ఉన్న వాళ్ళకి 3 లక్షల పైన ఉన్న వాళ్ళకి 30,000 ఇస్తా అని చెప్పి జీవో పాస్ చేశారు. ఆ రకంగా వెళ్తున్నాం. 720 మంది వెళ్ళామండి. కానీ సబ్సిడీ ఇవ్వలేదని లాస్ట్ టైము 2025లో చాలా తక్కువ మంది, అప్లికేషన్ 75 మంది, అసలు ఒక్క ఫ్లైట్లో కూడా నిండలేదు. అందుకనేసి హాజీలు తగ్గిపోయారు. హైదరాబాద్ నుంచి ఫ్లైటే క్యాన్సిల్ చేశారు. కానీ మళ్ళీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం ఎక్కువ మంది వెళ్తున్నారు. మేము ఆశించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చింది, మాకు 1,00,000 రూపాయలు ఇస్తారు, లేదు కనీసం 60,000 శాంక్షన్ చేసిందైనా ఇస్తారనుకున్నాం. కానీ మా 60,000 కానీ 30,000 కానీ ఇంతవరకు రాలేదు సార్. మేము తిరగని మంత్రి పేషీలకు వెళ్ళాం, లోకేష్ గారికి ఇచ్చాం, కొల్లు రవీంద్ర గారికి ఇచ్చాం, తర్వాత ముఖ్యమంత్రి గారికి, నాగూర్ గారికి మొన్న ప్రజా దర్బార్లో వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వెళ్ళారు. అది ఏమవుతుందంటే కాగితం ఏమవుతుందంటే గోడ కొట్టిన బంతిలాగా మాకు మళ్ళీ తిరిగి మీ సమస్య ఫలానా డిపార్ట్మెంట్కి పంపించాం, పరిష్కారం అయిందా లేదా, అయితే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, లేకపోతే మళ్ళీ పెట్టండి, ఇలానే వస్తుంది. కానీ మాకు పరిష్కారం అనేది జరగలేదు సార్. అందుకని మేము దయచేసి
ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మేము అందరం 60 సంవత్సరాల పైన వాళ్ళమే సార్, ఒకటికి 4 సార్లు మేము తిరగలేము. కాబట్టి తమరు దయచేసి మాకు 60,000 కానీ 30,000 కానీ శాంక్షన్ చేసి మినిమం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ వెళ్ళే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి మీరు అని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు ముఖ్తర్ అలీ, న్యాయవాది, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా హాజీలు అంటే ఎవరో తెలియాలి. ఒకసారి పవిత్రమైనటువంటి కాబాని సందర్శించుకొని హజ్ యాత్ర ముగించుకొని వాళ్ళు వచ్చారు అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ ఏ విధంగా ఉంటుందో వారు మళ్ళీ తిరిగి ఆ విధంగా జీవిస్తున్నారని అర్థం. అలాంటి వాళ్ళ గురించి ఇలా రోడ్డు మీద నిలబడి ఇలా ఈరోజు అడిగే పరిస్థితి రావటం అనేది చాలా దారుణం. వారికి మీకు ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది జగన్ ప్రభుత్వం అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా కావచ్చు, మీరు ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి హాజీలని మీరు వెంట పెట్టుకొని దువా తీసుకోవాలి, బద్దువా తీసుకోకూడదు. ఇలా రోడ్డు మీద నిలబెట్టి అడిగే పరిస్థితిని తీసుకురావటం అనేది చాలా దారుణం. ఇందులో విశేషం ఏం లేదు, పెద్దగా మనం చెప్పాల్సిన విషయం ఏం లేదు. సింపుల్గా వాళ్ళు వెళ్ళారు, మీరు వాగ్దానం చేశారు, గత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాను అన్నది వాగ్దానం చేశారు, జీవో రిలీజ్ చేశారు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 20 మందికి వచ్చేసి 10 కోట్లు, తిప్పి కొడితే 10 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు. ఆ 10 కోట్ల రూపాయలు అయ్యా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మీ డబ్బులు అడగట్లా, వీళ్ళు ఆల్రెడీ పే చేశారు, చెల్లించారు. అమౌంట్ని పే చేసి ఇవాళ ఎక్స్ట్రా పే చేసి మీరు సబ్సిడీ ఇస్తానన్నారండి, వాగ్దానం చేశారు, మీరు జీవో రిలీజ్ చేశారు, మీరు మాకు బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు 10 కోట్ల రూపాయలు. ఇవాళ మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు, ఇంకేం అడగట్లా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకురావటం, ఇలా మసీదు ముందు నిలబెట్టడం, ఇలా ఇంకో విషయం వీళ్ళు పాపం ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళారు, సీఎం గారు లోకేష్ దగ్గర వెళ్ళారు, మంత్రి దగ్గరికి వెళ్ళారు. ఇంతమంది దగ్గరికి వెళ్ళినా సమస్య పరిష్కరించడం కోసం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? అసలు మీరు చేస్తారా చేయరా? నేను చేయమని చెప్పండి, మేము చెయ్యమంటే వదిలేస్తాం, మేము ఆ దేవుడి దారిలో వదిలేస్తాం. ఏమంటే మాకు ఇవన్నీ సలహాలు మేము హజ్ యాత్రికలు పవిత్రమైన హజ్ని సందర్శించాము, ఇవన్నీ మాకు అనవసరం, మేము ఇక ఇవ్వమంటే ఇక అనవసరం, మేము ఇక తినమని చెప్తాం, మేము క్యాన్సిల్ చేస్తాం. కానీ కాసేపు ఇస్తూ ఉంటారు, మేము మాట్లాడుతూ ఉంటారు, ఫైనల్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉందంటారు. ఏ విషయమో తేల్చాలని చెప్పేసి మేము అందరి తరఫున ముఖ్యంగా మీడియా ముఖంగా మేము డిమాండ్ ఒకటి చేస్తాము, మీరు వీలైనంత త్వరగా హాజీ యాత్రికులకు న్యాయం చేయండి, వారి యొక్క దువా తీసుకోండి. మీరు ఎవరైనా కావచ్చు, వీలైనంత త్వరగా వాళ్ళ అమౌంట్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము 2024 హజ్కి వెళ్ళిన వాళ్ళం. గవర్నమెంట్ ప్రకారం వాళ్ళ మాట విని మేము ఎంబ్రాసింగ్ పాయింట్ ఇక్కడ నుంచి విజయవాడ నుంచి పెడితే హైదరాబాద్ వద్దండి, మీరు ఎంబ్రాసింగ్ పాయింట్ విజయవాడలో పెట్టాము, అందుకని అమౌంట్ ఎక్కువైనా సరే మీరు అక్కడి నుంచి వెళ్ళండి, ఆ అమౌంట్ ఏదో మేము రీఎంబర్స్మెంట్ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తేనే మేము ఇక్కడ హైదరాబాద్ని వదిలేసి 2024 విజయవాడ ఎంబ్రాసింగ్ పాయింట్ నుంచి వెళ్ళాం. కాబట్టి మాకు ఎంత ఆ సబ్సిడీ ఎంత ఇస్తారో అది ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది కూడా వాళ్ళ డబ్బులు కాదు, మేము పే చేసిన డబ్బులు మాకు ఇవ్వడానికి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం గవర్నమెంట్ని. ఇదంతా గవర్నమెంట్ల పని కాదు, మేము వాళ్ళ మాటిని వీళ్ళంతా సీఈఓలు వీళ్ళంతా చెబితేనే మేము డబ్బులు కట్టిపోయాం. కాబట్టి మా డబ్బులు మాకు రీఎంబర్స్మెంట్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం.